పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతం ఇతిహాసం. ఇతిహాసము అన్న మాటకు అర్థాన్ని నేను మీకు అనేక చెప్పడం జరిగింది. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది అంటే కల్పిత కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు మన కొరకు అందించాడు. సంస్కృతంలో కారణజన్ములైనటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ముగ్గురు కవిత్రయం ఆంధ్ర భాషలోకి దాన్ని అనువాదం చేశారు. అంత గొప్ప మహాభారతంలో ఆది పర్వము, ఆది అంటే ప్రారంభము, మహాభారత కథా ప్రారంభం ఎక్కడ జరిగిందో ఆ ఆది పర్వానికి సంబంధించినటువంటి విశేషాల్ని మీరు ఆది పర్వంలో వినడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ప్రస్తావించబోయేటటువంటి పర్వాన్ని సభాపర్వము అని పిలిచారు. వ్యాసుల వారు పెట్టుకున్న పేరు సభాపర్వము. కవిత్రయం అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారు కూడా దానికి సభాపర్వము అని పేరు పెట్టారు. సభ అన్న మాటకి అర్థం ఏమి అంటే కాంతితో తేజస్సుతో కూడుకున్నదై కొంతమంది వ్యక్తులు కూడేటటువంటి ప్రదేశానికి సభ అని పేరు. ఆ సభ యందు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ సభ యందు కొంత కర్తవ్యత నిష్ఠతో వ్యవహరించవలసి ఉంటుంది. సభా మర్యాద అని ఒక మాట. సభ యందు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే వచ్చేటటువంటి శిక్ష ఏమి అంటే ఆయుర్దాయము క్షీణిస్తుంది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని రుద్రం. సభ, సభాపతి శివస్వరూపం. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడా మరణించడానికి కావలసిన హేతు ఎక్కడ పండింది అంటే సభాపర్వంలో పండింది. సభాపర్వంలో ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా జవాబు చెప్పలేదు కాబట్టి, ధర్మం తెలిసి ధర్మం అడిగిన వారికి సభలో జవాబు చెప్పకపోతే తెలిసి కూడా ధర్మాన్ని పైకి చెప్పకుండా ఆపిన వారు ఎవరున్నారో వారందరూ కూడా మృత్యువునకు వశులవుతారు. అంతటి స్వచ్ఛంద మరణ వరం ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి శరీరం పడిపోవడానికి హేతువు కూడా సభాపర్వంలోనే వచ్చింది. అలాగే ద్రోణాచార్యుల వారు, అలాగే కృపాచార్యుల వారు, ఇంతమంది మహానుభావులైనప్పటికీ సభాపర్వమే వారి మృత్యువునకు హేతువై కూర్చుంది. ఆ పర్వమునకు సభాపర్వమని పేరు. ఇందులో అన్ని సభలే. అసలు పాండవుల యొక్క ప్రమేయం లేకుండా పాండవుల ఆలోచనకి సంబంధించినది కానిది శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి నిర్ణయం చేసినటువంటి కారణం చేత వచ్చిన సభ మయసభ. చిత్రం ఏమిటంటే ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఎక్కడా లేనంత గొప్ప సభ భూలోకం మీద వచ్చింది మయసభ. ఆ మయసభ పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారిది. పాండవులది అన్న యాజమాన్యం పెద్దవాడు కనుక ధర్మరాజు గారిది. ధర్మరాజు గారిది మయసభ. కానీ ఆ మయసభ సమస్త అసూయ ద్వేషములకు కారణమైంది. ఆ మయసభ కారణం చేత దుర్యోధనుడు మణిసభ నిర్మాణం చేశాడు. మయసభ ఎంత గొప్పదో చెప్పడానికి, మయసభని పోల్చడానికి ఇతర సభలు చూసిన వాళ్ళు తప్ప పోల్చడానికి శక్తి కలిగిన వాళ్ళు కారు. అన్ని సభలు చూసిన వాడెవరు? ఒక్కొక్క సభలో ఎంత గొప్పగా ఉంటుంది, ఆ సభలో ఎటువంటి వివేచన జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి, ఎవరెవరు ఆ సభలో కూర్చుంటారన్న దాన్ని బట్టి ఆ సభా గౌరవము నిర్ణయింపబడుతుంది. ఎక్కడెక్కడ ఏ సభ ఎలా ఉంటుందో, ఇంద్రసభ ఎలా ఉంటుందో, వరుణ సభ ఎలా ఉంటుందో, యమసభ ఎలా ఉంటుందో, బ్రహ్మసభ ఎలా ఉంటుందో, ఏ సభలో ఎవరు కూర్చుంటారో, ఒక్కొక్క సభలో కూర్చోడానికి ఏ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళకి అర్హత కల్పింపబడుతుందో నారద మహర్షి చెప్పి, ఇన్ని సభల కన్నా భూలోకంలో నీదైన ఈ మయసభ గొప్పది అన్నారు. ఆ మయసభ దుర్యోధనుడి యొక్క అసూయకి కారణమైంది. ఆయన మణిసభని నిర్మాణం చేశాడు. ఆ మణిసభ ద్యూత క్రీడకి ఆలవాలమైంది. అటు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు, ఇటు పాండురాజపుత్రులు అక్కడ జూదమాడారు. శకుని తన మాయాజూదంతో ధర్మరాజుని ఓడించాడు. ఓడించిన కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాన్నంతటినీ కోల్పోయారు.
శకుని చేత ప్రేరేపింపబడినటువంటి ధర్మరాజు చిట్ట చివరికి తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది వెళ్ళిన ప్రాతికామిని, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ఇప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు చెప్పబడినట్లుగా కనపడదు. అంత పెద్ద సభలో ఆవిడ వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు కూడా నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పగలడు అన్నారు. ధర్మరాజు కూడా చెప్పలేడు. అందుకే ఇప్పటికీ జవాబు చిక్కని ప్రశ్న అయితే నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అంటుంటారు. కానీ ద్రౌపదీదేవి అడిగినటువంటి ఆ ప్రశ్న వెనక ఎంత ధర్మ సూక్ష్మమో దాగి ఉంది. చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావము చేతనే తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు పాండవులు. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అనుద్యూతానికి ఆహ్వానింపబడ్డారు. మళ్ళీ అనుద్యూతానికి వెళ్ళారు. అక్కడ శకుని పందెం వేసేటటువంటి వాడు, దుర్యోధనుడు పందెం ఒడ్డేటటువంటి వాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఎవరు ఓడిపోతే వాళ్ళు. అంగీకరించి ధర్మరాజు మళ్ళీ జూదమాడాడు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోయి అడవుల పాలై వెళ్ళిపోయాడు. అలా ధర్మం పక్షాన నిలబడినటువంటి పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర సభాపర్వం పూర్తయిపోయింది. నారచీరలు కట్టుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులు తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోయినటువంటి సంఘటన దగ్గర పూర్తయిపోయినటువంటి సభాపర్వం శుభప్రదంగా పూర్తయింది అని చెప్పడం సాధ్యపడే విషయమా అంటే, ధార్మిక చింతన చేసి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా మంగళప్రదంగానే పూర్తయింది. ఎందుచేత అంటే భగవంతుని యొక్క అవతార ప్రయోజనము ధర్మమే. ఆ ధర్మం కాపాడబడాలి. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములకు బయలుదేరి వెడితే తప్ప ధృతరాష్ట్రుని యొక్క సంతతి, దుర్యోధనుని పనుపున నిలబడినటువంటి ఇతరమైనటువంటి క్రూరులు సంహరింపబడేటటువంటి అవకాశం కురుక్షేత్ర సంగ్రామం జరగదు. అందుకని ధర్మం నిలబడడానికి ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి శుభప్రదంగానే సభాపర్వం పూర్తయినట్టు లెక్క అన్నారు. ఇందులో ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి పర్వం సభాపర్వం. ఒక చోట భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి ఆయన తల తన్నుతాను అంటాడు. అలా అనొచ్చా? ఒక మీమాంస. ధర్మరాజు గారి యొక్క ధర్మపత్ని, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె బలువలు ఊడ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళింది. అలా ఏర్పడడానికి అసలు దుర్యోధనుడికి అటువంటి ఆలోచన రావడానికి ఆయన పక్కన చేరిన వాళ్ళెవరు, ఎవరు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు? అది సమాజానికి తన జీవితాన్ని తాను పండించుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత గొప్ప సందేశాన్ని అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తుంది. అసలు ద్యూతం అనేటటువంటిది దోషభూయిష్టమైనదని తెలుసున్నటువంటి ధర్మరాజు గారు ఎందుకు ఆ ద్యూత క్రీడలో కూర్చున్నాడు? పందెం ఒడ్డుతున్నప్పుడు తాను ఓడిపోతున్నాను అని తెలిసినప్పుడు ఒక్కొక్కటి కోల్పోతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోకుండా తన భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోయే పర్యంతము ద్యూత క్రీడ ఎందుకు కొనసాగించాడు? మాయాజూతంలో గెలవడం శకుని యొక్క గొప్పతనం అయితే అది మాయాజూతమని తెలిసి ధర్మరాజు ఎందుకు పాల్గొన్నట్టు? అప్పుడు ధర్మరాజు గారు ధర్మం పక్షాన నిలబడ్డాడు అని చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అలాగే పోని ఒకసారి ఓడిపోయినటువంటి వాడు రెండవసారి అనుద్యూతానికి మళ్ళీ పిలిస్తే ఎందుకు బయలుదేరి వెళ్ళాలి? ఇది ధర్మరాజు బలహీనత అని చెప్పవలసి ఉంటుందా, లేదా ధర్మరాజు ధర్మం కోసమే నిలబడ్డాడు అని అన్వయం చెయ్యడానికి తగినటువంటి కారణములు దొరుకుతాయా? ఇన్ని రకములైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క పరిశీలనముతో కూడుకున్నటువంటి పర్వము సభాపర్వము. అందుకే సభాపర్వం మనిషి యందు ధర్మాధర్మ వివక్షని బాగా ఏర్పాటు చేస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి సభాపర్వాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో అందిస్తే మనకి నన్నయ్య గారు తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చి
అత్యద్భుతమైన రీతిలో దానిని ఆంధ్రీకరించారు. ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు. ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు, వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ముగ్గురు కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవ శిల్పి వచ్చాడు. ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్జునుడి వంక చూసి అన్నాడు, ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే, అయినను నీకు ప్రియం బనగా చేయంగ ఇష్టమైనది నాకున్. ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని. ఒకానొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు. ఏమిటా మహోపకారం? మీరు ఆదిపర్వంలో విన్నారు. ఖాండవ వనాన్ని దహించారు కృష్ణార్జునుడు ఇద్దరు. అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి ఖాండవ వనాన్ని దహనం చేశారు. ఆ ఖాండవ వన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు. ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత ఆయన కుట్టుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ తనని చంపేస్తాడో అనేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పొంతన చేరాడు. ఆయన వెనక దాక్కుని అర్జునుడిని ప్రార్థన చేశాడు, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని. సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది. ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు ఆయన. అది క్షాత్ర ధర్మం. కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుణ్ణి రక్షించాలి. అర్జునుడు రక్షించాడు. అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మయుడు దానవ శిల్పి. ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య. ఆయన కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించాడు, అందుచేత దానవుడు. ఆయన హేమ అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు. దేవతలోకానికి కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు. ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు సంతానం జన్మించారు. దుందుభి, మాయావి, మండోదరి. ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురునికి ధర్మపత్నిగా ఇచ్చాడు. అప్పుడు రావణునికి పట్టమహిషి అయింది మండోదరి. అటువంటి మయుడు గొప్ప దానవ శిల్పి. ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు. ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. మనకి ఆర్షధర్మం ఒక మాట, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం. ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు. అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు. అథవా తనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడాలి. మయుడంటాడు, ఘనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం. అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి. నువ్వు నన్ను రక్షించావు. అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా? తత్తుల్యమైంది ఎవరు చేయలేరు. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రాణమే. ప్రాణాలు ఉంటే కదూ ఎవరికైనా ఏమైనా చేయడం. నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి.
ఆ ప్రాణాలే నిలబెట్టిన వాడివి నువ్వు. నీకు నేను ఏం ప్రియం చెయ్యగలను? చెయ్యలేను. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్న మాట వాడడం కూడా దోషభూయిష్టమే. అయినను నీకు ప్రియంబో అనగా చేయంగా ఇష్టమైనది నాకు. మరి నేను ఏమనాలప్పుడు? ఏమనాలో నాకు తెలియట్లేదు. అందుకని అనగా ఓ పాపము లేనివాడా, నీతో నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను. నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది, కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు. అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది. వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసింది. కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి. ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసిన వాడు కాదు. అది పాపబుద్ధి. అనగా నువ్వు పాపము లేనివాడివి. నువ్వు అలా నన్ను రక్షించలేదు. నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు. అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని నేను అంటున్నాను. కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు, ఏమడుగుతావో అడుగు, నేను చేస్తాను అన్నాడు. అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు. ఆయన ఏమీ కోరలేదు. నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని అనలేదు. వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాని యొక్క ఆర్తిని బట్టి అడగవలసి ఉంటుంది తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి, అది అవతల వారికి అవమానంగా ఉంటుంది. మళ్ళీ రెండో మాట రెట్టించాలి. అదేంటంటే బొత్తిగా అంత అన్యాయంగా అడిగారు. అలా కాదు, మీరు నా సమర్థతని దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి. అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది. అందుకని అర్జునుడు ఇది కోరుకున్నది కాదు. ఈ ప్రత్యుపకారం ఆయన ఏం కోరుకోలేదు. కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం. అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, కలిసొచ్చింది కానివ్వండి, పోయింది కానివ్వండి, ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పడకూడదు. అసలు యథార్థమునకు ఒక మనిషి చనిపోయాడు అన్న మాట ఎప్పుడు అంటే ఏ ఒక్కరోజు భగవంతుని యొక్క స్మరణము లేదు, భగవంతుడు విస్మరణమునకు గురి అయిపోయాడు, ఆయన జ్ఞాపకానికి రాలేదు, ఆ రోజు వాడు మరణించినట్టు. భగవంతుడు సర్వకాలముల యందు జ్ఞాపకంలో ఉండాలి. అది కలిసొచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు. నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి కుంగుకి తావు ఉండదు. నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు. అందుకని ఊరే భారతం చెప్పరా అన్నాడు. నేనా భారతం చెప్పేవాడిని, నేను చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు. నేను భారతం చెప్పానని కానీ, నేను భారతం చెప్తున్నానని కానీ, భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి, ఉత్థాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడవలసి ఉంటుంది. నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం పొంగు కుంగుకు అవకాశం ఉండదు. హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చెయ్యండి అన్నాడు. అది అపూర్వమైనదై ఉండాలి. ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది. ఆయన అటువంటి నిర్మాణములు చెయ్యగలడు. కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు? అర్జునుడు. ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుణ్ణి ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పచెప్పాడు. తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుణ్ణి అడగమని. ఇప్పుడు మయుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి? అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి, ప్రత్యుపకార బుద్ధి అంటే. కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా,